కొండపైనకి తిరుమల అక్కడ శ్రీవాణి టికెట్ కోసం దర్శనం కోసము అయితే ఇంకా దొరకలేదు. టైం అయిపోయిందట యాక్చువల్లీ 2 గంటలకి. ఇంకా మేము పైనుంచి ఈయన తలనీళ్ళు తీసుకున్నాడు. ఇక మళ్ళీ మేము కిందికి వెళ్ళిపోయినాము. ఎప్పుడు కేశవ రెసిడెన్సీ దానికి వెళ్ళిపోతాము, అక్కడనే ఉంటాము అన్నట్టు, స్టే చేస్తాము. పొద్దున 5:45కి ఎక్కినాము. మినీ బస్ అట ఇది. ఇప్పుడే ఎక్కుతున్నాం కదా. పైనకి వెళ్తున్నప్పుడు కొండపైనకి కంపల్సరీ వెహికల్స్ ఉంటుంది. అంటే లగేజ్ అంతా బయటకు తీసేసి స్కాన్ చేస్తారు. మళ్ళీ మనం కూడా దిగాలి. ఇంకా మొత్తం లైన్లు పట్టాలి ఇక, ఎందుకంటే బాగా వెహికల్ కదా. ఇక దిగి మనం లగేజ్ తీసుకుపోయి లగేజ్ అలా పెట్టాలి. ఇంకా మేము అయిపోయింది, బయటకు వచ్చినాం. లగేజ్ తీసి పక్కకు పెట్టి ఇంకా ఆ వెహికల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా మనం. అట్లా ఆ వెహికల్ ఏమో వెనక ఉండిపోతుంది. కొండ చూడండి మంచిగా కనబడుతుంది. ఇక్కడ గమ్మత్ అనిపిస్తుంది. ఎన్నిసార్లు పోయినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఒక్క తిరుపతి మాత్రమే. అక్కడ మహత్యం ఉంది కాబట్టి మనకు ఎంత మళ్ళీ చూడాలనిపిస్తుంది అక్కడ దేవుని, వెంకటేశ్వర స్వామిని. అలాగే పైన నడిపే వాళ్ళు కంపల్సరీ అది రోడ్ అంతా ఎట్లుంటుంది కాబట్టి పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, లేకపోతే ఇంకా అంతే. ఇక అందరూ మంచి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే నడుపుతారు, లేదని అలా. కొండపైన నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరూ గ్రేట్ అసలు నిజంగా. ఎందుకంటే కొండపైన డ్రైవింగ్ అనేది ఎంతో రిస్క్తో కూడిన పని. మామూలుగా రోడ్ పైన హైవేలో ఎవరైనా నడుపుతారు, కామన్ అది నడపడం ఊర్లో విలేజ్లలో అలా. శబరిమలకి ఎక్కుతుంటే కూడా కొండ అలానే ఉంటుంది. అలాగే పైనకు వచ్చేసినాము తిరుమలకి. ఇంకా ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి నార్మల్గా వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ అటు తిరుపతి బోర్డు ఉంది మళ్ళీ మనం వెనకాలనే. అక్కడ పైన 3 బస్సులు ఉంటాయి కదా, దాంట్లో ఎక్కి మనము టికెట్ల కోసం, శ్రీవాణి టికెట్ల కోసం వెళ్ళాలి. అయితే ఇంకా బస్సు వచ్చింది, ఒక బస్సులో ఇంట్లో ఎక్కినాము. ఆ డ్రైవర్ ఏమో ఇంకా వదిలేసి బాత్రూమ్కి వెళ్ళిపోయింది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయినాము. ఇక బయలుదేరింది. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆపుతారు అలా. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్, వాటర్ మంచిగా ఉంటుంది మనకు అక్కడ పైన. శ్రీవాణి టికెట్ల కోసము పొద్దున లైన్ పట్టిండు. అయితే నన్ను బయటనే ఉంచిండు ఇంకా, కానీ అందరు పట్టాలి కంపల్సరీ. మళ్ళీ దొరికింది టైము. 800 టికెట్లే ఉంటాయి. అంతలోపే మనకు వస్తే తీసుకుంటాం లక్కీగా. మన వెనుక కొంతమంది ఇంకా మిగిలిపోయారు, వాళ్ళకి రావు ఇక టికెట్స్ అలా. మాకు కొన్ని